గత 15 రోజులుగా నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఎందుకు ఈ టాపిక్ పైన ఇంత ఫోకస్ చేశాయి? రాజా రఘువంశీ సోనం అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్ళిన మూడో రోజే ఎందుకు వీళ్ళపైన ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయింది? మేఘాలయ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారం రోజులు సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఈ కపుల్ని ఇంకా స్పాట్ చేయలేకపోయారు? 9 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత జూన్ 2కి రాజా రఘువంశీ డెడ్ బాడీ అయి దొరికాడు. ఇక్కడ రాజా రఘువంశీ డెడ్ బాడీ మాత్రమే దొరికింది. అతని వైఫ్ సోనం రఘువంశీ ఎక్కడ? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఆమెను కూడా చంపేసి ఇంకెక్కడైనా పడేశారా? ఇక్కడ మేఘాలయలో కనపడకుండా పోయిన సోనం రఘువంశీ మేఘాలయ నుంచి ఎంతో దూరమైన వారణాసిలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏడుస్తూ ఎందుకు కనిపించింది? కేసు చుట్టూ ఇలా ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో అలిగేషన్స్ అండ్ ఎన్నో డౌట్స్ గత 15 రోజుల నుంచి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నార్త్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తము ఈ కేసుని ఒక హై ప్రొఫైల్ కేసులా కన్సిడర్ చేశారు. సో ఈ వీడియోలో ఈ ఎంటైర్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సోనం రఘువంశీ అండ్ రాజా రఘువంశీ వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్లో ఇండోర్కి చెందిన వాళ్ళు. సో రీసెంట్లీ మే 11కి వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎక్కడికైనా హనీమూన్కి వెళ్ళాలని వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే వీళ్ళిద్దరూ మేఘాలయకి ఒక ట్రిప్కి వెళ్ళాలి, అక్కడే హనీమూన్ జరుపుకోవాలని అనుకున్నారు. సో వీళ్ళిద్దరు అనుకున్న దాని ప్రకారంగానే వీళ్ళు హోటల్స్ ఆర్ ప్యాకేజెస్ అన్ని బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ మే 21కి మేఘాలయకి రావడం జరిగింది. మేఘాలయలో షిల్లాంగ్కి సమీపంలోనే వీళ్ళు ఒక గెస్ట్ హౌస్లో స్టే తీసుకోవడం జరిగింది. అండ్ మే 22 ద నెక్స్ట్ డేనే వీళ్ళు టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర ఏవేవైతే ఉంటాయో అవన్నీ చూద్దామని చెప్పేసి ఒక స్కూటీని రెంట్కి తీసుకోవడం జరిగింది. ఆ స్కూటీ పైనే ఆల్మోస్ట్ దగ్గర ప్లేస్ అన్ని కవర్ చేశారు. అండ్ వీళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే నాన్ గ్రేట్ విలేజ్లో లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఉంటుందన్న విషయం తెలుసుకొని ఎలాగైనా సరే ఆ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయాలనుకున్నారు. సో అయితే ఇక్కడ వీళ్ళు స్కూటీ ద్వారా ఆ ప్లేస్కి రీచ్ అవ్వలేరని తెలుసుకొని స్కూటీని ఒక పలానా లొకేషన్లో పార్క్ చేసిన తర్వాత ఒక లోకల్ గైడ్ హెల్ప్ తీసుకొని 3000 స్టెప్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత నాన్ గ్రేట్ విలేజ్కి చేరుకున్నారు. సో ఆ రోజు వీళ్ళు అక్కడే ఆ టూరిస్ట్ ప్లేస్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ స్టే కూడా అక్కడే చేశారు. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే దాని నెక్స్ట్ డేనే అంటే మే 23కి, ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజే వీళ్ళు మిస్ అవ్వడం జరిగింది. 23rd రోజు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనేసి ఇద్దరు మార్నింగ్ 10 o'clock వీళ్ళు ఈ ప్లేస్ని వదిలేసి వచ్చిన దారే వెళ్ళడం జరిగింది. సో ఇదే వాళ్ళకి సంబంధించి లాస్ట్ అపియరెన్స్ అనమాట. దీని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అనే విషయం ఎవరికి తెలియలేదు. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళు 2 days నుంచి కాల్ చేయకపోవడంతో వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు స్టే చేసిన హోటల్స్కి కాల్ చేయడం జరిగింది. అప్పుడే హోటల్ మేనేజ్మెంట్స్కి కూడా అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు గత 2 రోజుల నుంచి కనిపించడం లేదు. సో వెంటనే పోలీస్ స్టేషన్లో FIR బుక్ చేయడం జరిగింది. సో FIR ఫైల్ చేసిన వెంటనే పోలీసులు వాళ్ళ డ్యూటీగా వీళ్ళు విజిట్ చేసిన లొకేషన్స్ కానీ కలిసిన మనుషులతో కానీ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో అలా వన్ బై వన్ పోలీసులు డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఎటకెలకి పోలీస్ ఆల్బర్ట్ని కలిశారు. సో ఇక్కడ ఆల్బర్ట్ ఎవరు అంటే సోనం అండ్ రాజా ఇద్దరు ట్రెక్కింగ్ చేశారు కదా, సో వాళ్ళు బుక్ చేసుకున్న గైడ్ ఇతనే అనమాట ఆల్బర్ట్. సో ఇతను చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత నుంచి మొత్తం స్టోరీ మారిపోయింది. ఇతను ఏమన్నాడంటే ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యారో అప్పుడు వీళ్ళతో పాటు కొత్తగా ఎవరో గుర్తు తెలియని 3 వ్యక్తులను చూశాను అని చెప్పాడు. వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు అని చెప్పాడు. జనరల్గా ఏంటంటే మేఘాలయలో షిల్లాంగ్ ప్లేసెస్లో లోకల్స్ అయినా కానీ టూరిస్టులు అయినా కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. కానీ ఈ కొత్తగా వచ్చిన 3 వ్యక్తులు వీళ్ళతో హిందీలోనే మాట్లాడడం జరిగింది అని చెప్పాడు. సో అలా చెప్పిన తర్వాత పోలీసులు ఈ కేసుని కొత్త యాంగిల్లో చూడడం స్టార్ట్ చేశారు. అయితే దాని తర్వాత రోజే మే 24కి వీళ్ళు ఏదైతే స్కూటీని రెంట్కి తీసుకొని వచ్చారో ఈ స్కూటీ దొరకడం జరిగింది. సో ఇలా ఈ స్కూటీ దొరికిన తర్వాత పోలీసులకి ఇంకా అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇది కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదు, ఆ కొత్తగా వచ్చిన 3 వ్యక్తులు ఎవరు, ఆ 3 వ్యక్తులు వీళ్ళపైన ఏమైనా దాడులు చేశారా, లేకపోతే కిడ్నాప్ చేశారా? సో కిడ్నాప్ చేస్తుంటే ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్కి కిడ్నాపర్స్ ద్వారా ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు? సో ఇలా అన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వచ్చారు. ఈ పాయింట్ ఆఫ్ టైంకి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ కేసు ఆల్రెడీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. అందరు దీనికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ ప్రజలందరూ ఈ టాపిక్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంకొక సైడ్ ఏమో సోనం అండ్ రాజా రఘువంశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు. సో అలా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉండగా వీళ్ళిద్దరి కేసులో ఇంకేదో జరిగింది. ఆ కొత్తగా వచ్చిన 3 మనుషులు ఎవరు, పోలీసులు ఎందుకు ఇంకా ఈ కేసుని క్రాక్ డౌన్ చేయలేకపోతున్నారు, అసలు పోలీసులు వీళ్ళిద్దరు జాడని పట్టుకోగలుగుతారా, కొత్తగా వచ్చిన 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీస్ని కనుక్కోగలుగుతారా? సో అలా హోల్ స్టేట్ డిస్కస్ చేయడం వల్ల అండ్ ఈ టాపిక్ మీడియాలో ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడం వల్ల పొలిటికల్ పార్టీస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటి దృష్టి కూడా ఈ విషయం వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ పెట్టడం జరిగింది. సో అందుకనేసే ఈ కేసుని ఒక హై ప్రొఫైల్ కేసులా కన్సిడర్ చేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మల్టిపుల్ టీమ్స్ గా డివైడ్ అయ్యాయి. స్పెషల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా హెల్ప్ తీసుకున్నారు. మ్యాన్ ఫోర్సే కాదు, ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేసి డ్రోన్ సహాయం కూడా తీసుకున్నారు.
సో అలా ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 1 వీక్ వీళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎట్టకేలకి వీళ్ళు మిస్ అయిన ప్లేస్ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక వాటర్ ఫాల్స్ కి దగ్గరలో డ్రోన్ ఒక డెడ్ బాడీని స్పాట్ చేయడం జరిగింది. సో వెంటనే పోలీస్ టీం ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న డెడ్ బాడీ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయడం జరిగింది. ఫేస్ ద్వారా అది రాజా రఘువంశీ అనే విషయం గుర్తుపట్టడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. సో డెడ్ బాడీ హ్యాండ్ పైన ఉన్న టాటూని, స్మార్ట్ వాచ్ ని చూసి అవి రాజా రఘువంశీ ఐడెంటిఫికేషన్స్ తో మ్యాచ్ అవ్వడం వల్ల ఎస్ ఆ డెడ్ బాడీ రాజా రఘువంశీది అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇన్ని డేస్ కంటిన్యూస్ గా ఆపరేషన్ జరిగిన తర్వాత రాజా రఘువంశీని డెడ్ బాడీ ఫామ్ లో పట్టుకోవడం జరిగింది. న్యూస్ అండ్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిందో అప్పటి నుండి ఈ టాపిక్ పైన ప్రజలు ఇంకా ఫోకస్ చేయడం జరిగింది. అసలు రాజా రఘువంశీని ఎవరు చంపారు, ఇన్ని రోజులు కేవలం మిస్ అయ్యారు కదా వీళ్ళిద్దరు అనుకున్నారు, అట్లాంటి ఇప్పుడు డెడ్ బాడీ అయ్యి ఎలా తేలాడు. అయితే కొంతమంది చేసిన అలిగేషన్స్ ఏంటంటే సోనమే కావాలని చెప్పేసి ఇతన్ని చంపేసింది అని చెప్పారు. సో ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన వెంటనే పబ్లిక్ లో అవుట్రేజ్ ఇంకా పెరిగింది. సోనం ఎక్కడుంది, సోనం బతికే ఉందా లేకపోతే సోనం కూడా చనిపోయిందా. సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ని ట్యాకిల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి దొరికిన క్లూస్ ఇవే. రాజా రఘువంశీని హత్య చేయడానికి ఒక మ్యాచెట్ ని యూజ్ చేశారు. ఎక్కడైతే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికిందో అక్కడ మే 23 రోజు సోనం రఘువంశీ ఏదైతే వైట్ కలర్ షర్ట్ వేసుకుందో ఆ షర్ట్ అక్కడ దొరికింది. అండ్ దాంతో పాటు ఒక పగిలిపోయిన మొబైల్ గ్లాస్ స్క్రీన్ దొరికింది. దాంతో పాటు సమ్ మెడిసిన్స్ కూడా అక్కడ దొరికాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే రాజా రఘువంశీ పైన ఈ హత్య దాడి జరుగుతుందో ఆ పాయింట్ ఆఫ్ టైం కి సోనం కూడా అక్కడే ఉండవచ్చు అని చాలా మంది అలిగేషన్ చేశారు. సో వన్స్ ఈ వైట్ షర్ట్ దొరికిన తర్వాత నుంచి ప్రజలందరూ భావించింది ఏంటంటే సోనం రఘువంశీ కావాలని ఈ ప్లాన్ చేసి రాజా రఘువంశీని ఇక్కడ ట్రిప్ కి తీసుకొచ్చి ఇక్కడ చంపేయడం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు జూన్ 2 నుంచి మనం జూన్ 8కి వచ్చాం. ఈ గ్యాప్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ముగ్గురు అన్నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని కనుక్కోవడం జరిగింది. అండ్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా అక్కడ ఎక్కడో మేఘాలయలో కనిపించకుండా పోయిన సోనం ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో కనిపించింది. తను ఇక్కడ వారణాసిలో కనిపించింది అనే విషయం స్ప్రెడ్ అయిన వెంటనే జూన్ 9కి దాని తర్వాత రోజు తనంత తానే వెళ్లి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయింది. సో ఎప్పుడైతే తనే వెళ్లి సరెండర్ అయింది అనే విషయం పబ్లిక్ కి తెలిసిందో అందరూ చాలా కన్ఫర్మ్డ్ గా నమ్మిన విషయం ఏంటంటే సోనమే ఈ ముగ్గురు వ్యక్తులతో కలిసి రాజా రఘువంశీపై మర్డర్ ప్లాన్ చేసింది. హనీమూన్ కని తీసుకెళ్లి ఇంత ప్రీ ప్లాన్ గా మర్డర్ చేయడం జరిగింది. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ టాపిక్ ప్రెసెంట్లీ సెన్సేషన్ గా మారింది. లాస్ట్ 10-15 రోజుల నుంచి అక్కడ వాళ్ళందరూ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూనే వచ్చారు. సో ఎటకెళ్ళకి దొంగ దొరికింది అనుకున్నట్టే అందరూ అనుకున్నారు. సోనం తనంత తానే వచ్చి లొంగిపోయింది కాబట్టి సోనమే ఈ ప్లాన్ అంతా చేసింది అని అనుకున్నారు. అండ్ ఇక్కడ దానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఇద్దరు వచ్చేసి ఇండోర్ నుంచి, ఒక్కరు వచ్చేసి యూపీ నుంచి. ఆ ముగ్గురు పేర్లు విశాల్ సింగ్ చౌహాన్ ఏజ్ 22, రాజ్ సింగ్ కుష్వాహా ఏజ్ 21, ఆకాష్ రాజ్పూత్ ఏజ్ ఈస్ జస్ట్ 19. సో ఈస్ట్ కాశీ హిల్స్ డెప్యూటీ కమిషనర్ మార్క్ ఏ చెల్లం గారు చెప్తుంది ఏంటంటే ఈ ముగ్గురికి సోనంకి కనెక్షన్స్ ఉన్నాయి. సోనం ఫ్రీక్వెంట్ గా రాజ్ సింగ్ కుషావాతో ఫోన్ కాల్స్ లో మాట్లాడుతూ వచ్చింది. అండ్ రాజ్ సింగ్ కుషావాకి సోనంకి లవ్ అఫేర్ ఉన్నట్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో అందుకే ముందే ప్లాన్ చేసుకొని మరి యూపీ నుంచి ఆకాష్ రాజ్పూత్ అనే ఒక కిల్లర్ ని హైర్ చేసుకొని అతన్ని ఇక్కడ మేఘాలయకు పట్టుకొచ్చి రఘువంశీని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అతని పైన హత్య చేసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పింది. కానీ ఇక్కడ ఇంకొక యాంగిల్లో చూస్తే ఖచ్చితంగా సోనం ఇవన్నీ చేసింది అన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సోనం ఇప్పటికీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే తనని కిడ్నాప్ చేయడం జరిగింది, తాను రఘువంశీని చంపించలేదు ఆర్ ప్లాన్ కూడా చేయలేదు. ఎవరైతే వీరిద్దరిపై దాడి చేసి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం దోచుకొని వెళ్లి రఘువంశీని చంపేసి ఈ మనీ ఎత్తుకెళ్లిపోయారో వాళ్ళకి సోనంకి ఎటువంటి సంబంధం లేదు అని సోనం రఘువంశీ చెప్తుంది. కానీ ఇక్కడ ఇంకోవైపు చూస్తేనేమో మేఘాలయ పోలీస్ డిపార్ట్మెంట్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఇది సోనమే చేసింది, దానికి సంబంధించిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. సోనం అండ్ ఆ ముగ్గురు వ్యక్తులే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, సో అతన్ని కూడా మేము పట్టుకుంటాము, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ కాశీ హిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏది నిజం? సో ఇక్కడ చాలా క్లియర్ గా పబ్లిక్ కూడా ఆల్రెడీ నమ్మేశారు దట్ సోనం ఇదంతా చేసింది అందుకని పోయి సరెండర్ అయిందనేసి. కానీ ఇంకో దిక్కు సోనం వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే సోనమే తనంత తాను వెళ్ళి సరెండర్ అవ్వలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ తన పైన ప్రెషర్ పెట్టి సరెండర్ అవుతున్నట్టు మీడియాకి చెప్పామని ఫోర్స్ చేసింది అని వాళ్ళ ఫాదర్ అంటున్నాడు. ఇక్కడ మనం కొద్దిసేపు సోనమే కావాలని అంత ప్లానింగ్ చేయించి వాళ్ళ హస్బెండ్ ని మర్డర్ చేయించిందని అనుకుందాం. అయితే ఇక్కడ రాజా రఘువంశీ అసలు ఏం తప్పు చేశాడు? అతను కేవలం వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చిన ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలనుకున్నాడు. వైఫ్ తో కలిసి సరదాగా హనీమూన్ కి వెళ్దామని అనుకున్నాడు. ఇక్కడ అతని ఏజ్ 26 to 28 మధ్యలో ఎంతో ఉంటుంది. అండ్ ఇక్కడ సోనం ఏజ్ కూడా లైక్ 24 or 27, లైక్ ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ప్రెసెంట్లీ అయితే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ప్రెసెంట్లీ సోనం అయితే నేను ఇది హత్య చేయలేదు అనేసి పబ్లిక్ కి చెప్పడం జరుగుతుంది. ఆవిడ అట్లా చెప్పిన తర్వాత పబ్లిక్ అంతా షాక్ అయ్యారు. ఇంతసేపు సోనమే కదా హత్య చేసింది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆమె ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియా ప్రజలందరూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పైన ఫోకస్ పెట్టించారు. సోనం వాళ్ళ ఫాదర్ ఏమంటుందంటే ఎప్పుడైతే ఈ కేసు నార్త్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిందో పొలిటికల్ గా అదొక ప్రెషర్ లా మారింది.
అండ్ ఈ పొలిటికల్ పార్టీస్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎప్పుడైతే ప్రెషర్ పెట్టిందో అప్పుడు వాళ్ళు కావాలనే ఇక్కడ సోనం పైన ఈ నింద మోపడానికి ప్రయత్నిస్తున్నారు అని వాళ్ళ ఫాదర్ అంటున్నాడు. అందుకే ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి, ప్రజలందరికీ నిజమేంటో తెలియాలి, అసలు సోనంకి అలాంటి క్యారెక్టర్ లేదు, తనకి నేను ఇప్పటి వరకు ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసింది లేదు. సోనం అండ్ రాజా రఘువంశీ ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైనే ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ఇద్దరికి మ్యారేజ్ చేయడం జరిగింది. అలాంటిది నా కూతురు ఎందుకు తన భర్తను చంపడానికి ప్రయత్నిస్తుంది, ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని మిస్లీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అని వాళ్ళ ఫాదర్ అలిగేషన్స్ వేస్తున్నాడు. సో ఇకపైనే డిసైడ్ అవుతుంది ఈ కేసు క్లోజ్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఎవిడెన్స్ ని ఇక్కడ పోలీసులు చూపించగలుగుతారా, లేదంటే ఖచ్చితంగా సిబిఐకి వెళ్లాల్సిన కేసేనా. సో ఇవి ఈ కేసుకి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్.